ఉంచే విశ్వాసం. ఈరోజు నేను ఎందుకు ఈరోజు సాక్ష్యం చెప్పాలని ఇక్కడ నిలబడ్డాను తెలుసా? మీరు కూడా బలహీనులుగా కుటుంబ సమస్యల చేత, ఇబ్బందుల చేత బాధపడుతున్నవారు ఎవరైనా ఉన్నారేమో మిమ్మల్ని ధైర్యపరచడం కోసమే. మీకున్న బలహీనతను బట్టి, అనారోగ్య సమస్యను బట్టి, అప్పుల సమస్యను బట్టి, కుటుంబంలో ఉన్న నెమ్మది లేని సమస్యను బట్టి చింతించకండి. నా ప్రభువు మన పక్షమై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరమునకు లోబడి సువార్త ప్రకటిస్తున్నానో, సువార్త ప్రకటిస్తూ ఉండగా ఏ రోజైతే సువార్తకు మార్పుంటానో ఆ రోజు ఆ బలహీనత వస్తుంది. ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తున్నానో ఎక్కడ లేనంత ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు చూచుగా క్రియలు చేయగలిగిన వాడు. ఆయన అసాధ్యుడు, ఆయన ఏదైనా చేయగలడు.